ఏలూరు జిల్లాలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు రేషన్ షాప్ను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఇక నుంచి నాణ్యమైన రేషన్ సరుకులను నేరుగా రేషన్ షాపుల వద్దే పొందే విధంగా చర్యలు తీసుకుంటుందన్నారు. రేషన్ బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు కూడా తక్కువ ధరకు అందిస్తుందన్నారు. ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి రేషన్ అందే విధంగా డీలర్స్ ముందుకు సాగాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చేతుల మీదుగా రేషన్ సరుకులను పంపిణీ చేశారు. గతంలో ఏదైతే టీడీపీ హయాంలో ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రేషన్ షాప్ సంబంధించి అన్ని కూడా ఈరోజు ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంచే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి తీసుకురావడం జరిగింది. రేషన్ షాప్స్ని ప్రతి ఒక్కరు కూడా వీటిని ఉపయోగించుకోవాలి. అలాగే గత ప్రభుత్వాల తప్పిదాల వల్ల ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడ్డారు. అలాంటి ఇబ్బందులు పడకూడదు, అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఈ మంచి నిర్ణయం తీసుకున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి పోలవరం నియోజకవర్గం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గతంలో ఏదైతే టీడీపీ హయాంలో ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రేషన్ షాప్ సంబంధించి అన్ని కూడా ఈరోజు ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంచే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి తీసుకురావడం జరిగింది. రేషన్ షాప్స్ని ప్రతి ఒక్కరు కూడా వీటిని ఉపయోగించుకోవాలి. అలాగే గత ప్రభుత్వాల తప్పిదాల వల్ల ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడ్డారు. అలాంటి ఇబ్బందులు పడకూడదు, అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఈ మంచి నిర్ణయం తీసుకున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి పోలవరం నియోజకవర్గం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.